భగవద్గీత యావత్ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గ్రంథం. భగవద్గీత అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం. మానవ జీవిత సారాన్ని భగవాన్ శ్రీకృష్ణుడు గీతా సారం ద్వారా చెప్పాడని ప్రతీతి. అందుకే ఈ పుస్తకాన్ని అందరూ చదువుతారు. భారతీయులే కాకుండా విదేశీయులు సైతం ఈ పుస్తకాన్ని చదివి వాటి సారాంశాన్ని పలుమార్లు వెల్లడించారు కూడా. ఇక మరోవైపు భారతదేశ వ్యాప్తంగా కోర్టులో కూడా భగవద్గీతపై ప్రమాణం చేసి విచారణ జరిపిస్తాం. ఇంత పవిత్రత భగవద్గీతకి స్వంతం. కాగా ఇప్పుడు ఈ గ్రంథం గురించి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతగా ఈ వీడియోలో ఏముందంటారా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. ఇటీవలే గుజరాత్లోని అహ్మదాబాద్ ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విమానం కుప్పకూలిన వెంటనే బాంబు పేలినట్టుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో పడి చాలా మంది కాలి బూడిదైపోయారు. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా పరిసర ప్రాంతాల వాళ్లు కలిపి 265 మందికి పైగా ఉన్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో యాదృచ్ఛికమేమో లేక దేవుడి లీలనో తెలియదు కానీ ప్రమాదం జరిగిన చోట విమాన శకలాల దగ్గర అద్భుతమైన విషయం బయటపడింది. ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవద్గీతపై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఒక వ్యక్తి ప్రమాదం జరిగిన ఘటన వద్దకు వెళ్లాడు. అక్కడ అతడికి పవిత్ర గ్రంథమైన భగవద్గీత దొరికింది. దాన్ని పైకి లేపి ఒక్కో పేజీ ఓపెన్ చేశాడు. కానీ అందులో ఏ ఒక్క పేజీ కూడా కాలిపోయినట్లు కనపడలేదు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అంతా బుగ్గి అయిపోగా భగవద్గీత మాత్రం అలాగే ఉంది, చెక్కు చెదరలేదు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దాని ఫోటోలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విమాన ప్రమాదంలో మృతదేహాలు నూనెలో కాల్చినట్లున్నాయి. అక్కడి దృశ్యాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇక ఆ ప్రదేశంలో మృతదేహాలను గుర్తించడం, తరలించడం వంటివి జరుగుతున్నాయి. అలాంటి చోట ఈ భగవద్గీత గ్రంథం లభించింది. అందులో పేజీలన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. లోపల ఒక్క పేజీ కూడా దెబ్బతినలేదు. ఇక ఈ గ్రంథం ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆరా తీస్తే విమానంలోని ఒక ప్రయాణికుడి దగ్గర ఈ భగవద్గీత గ్రంథం ఉండేదని తెలిసింది. అయితే విమానం పేలినప్పుడు తీవ్రమైన అగ్ని వచ్చినా ఈ పుస్తకం కాలకుండా ఏమాత్రం పాడవకుండా ఉండడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతా దైవమాయ అంటున్నారు. లేదంటే అన్నీ కాలిపోయినప్పుడు ఈ పుస్తకం మాత్రం ఎందుకు కాలలేదో చెప్పాలని సవాల్ విసురుతున్నారు.